రీసెంట్ గా ఇంటికి వెళ్ళినప్పుడు బ్యాంబూ చికెన్ తిందామని చెప్పేసి బ్యాంబూస్ కోసం వేటకెళ్తే ఇంటి చుట్టూరు బ్యాంబూ ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతకతా ఉంటే ఒక్కటంటే ఒక్క బ్యాంబూ ట్రీ కూడా లేదు. ఇంకా లేకపోయేసరికి అడవికి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా లాస్ట్ కి ఒక తోటలో 2 దగ్గరలో బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో చిన్న బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి, ఇంకో సైడ్ అయితే పెద్దవి చాలా చికెన్ బట్టే అంత ఉన్నాయి అనుకునేసి మేము దాన్ని కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. కట్ చేయంగా తెలిసింది ఏంటంటే ఆ బొంగులో బొక్క చిన్నది ఉంది. దాంట్లో నాకు తెలిసి 100 గ్రాములు 150 గ్రాములు చికెన్ కూడా పట్టదు. దానికి అంతసేపు దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా నరికి దాన్ని ఇంటికి అయితే తెచ్చేసాము. ఇంకా ఎలా అయితే అలా అయిందని చెప్పేసి ఇంక చికెన్ ప్రిపరేషన్ మ్యారినేషన్ అంతా స్టార్ట్ చేసేసి ఆ బొంగులో ఎంతైతే చికెన్ పడుతుందో అంత చికెన్ దాంట్లో పెట్టేసిన తర్వాత మనం ఒక ఆకుని తీసుకునేసి దాని మీద అయితే కవర్ చేసేయాలా, లేకపోతే దాంట్లో చికెన్ లో ఆ వాటర్ అంతా కింద పడిపోయి డ్రై చికెన్ లాగా అయిపోతుంది. ఆ ఆకు పెట్టేసిన తర్వాత మనకి స్టీమ్ తో బాగా ఉడికిపోతుంది ముక్క అనేది. ఇంకా రిమైనింగ్ చికెన్ ఏదైతే ఉందో దాన్ని అట్లే గ్రిల్ చికెన్ చేసేసుకొని తినేసాము. అసలు చెప్పాలంటే మేము చేసిన మ్యారినేషన్ తప్ప లేకపోతే ఇంకోటి ఏందో తెలియదు కానీ బ్యాంబూ చికెన్ కన్నా గ్రిల్ చికెనే చాలా టేస్ట్గా ఉంది. ఇంక ఇంట్లో కొన్ని పైనాపిల్ ముక్కలు మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా కొంచెం మ్యారినేట్ చేసేసి ఫ్రై చేసేసాం. అలా అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే చికెన్ అయితే ఇట్లా వచ్చిన చికెన్ కొంచెం బాగుంది, కానీ నాకైతే ఫ్రై చికెనే చాలా బాగా నచ్చింది, గ్రిల్డ్ చికెన్. ఈ వీడియోకి అయితే అంతే మామ. పోత లైక్ కొట్టేసి షేర్ చేసేసి వెళ్ళిపోమావా.